జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల స్క్రూటీని కట్టుదిట్టంగా సకాలంలో పూర్తి చేయాలని, జిల్లాలో అవసరమైతే అదనపు సిబ్బందిని తాత్కాలికంగా నియమించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి ఖమ్మం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి హైదరాబాద్ సచివాలయం నుండి రాష్ట్ర సీఎస్ శాంతికుమారి ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఎల్ఆర్ఎస్ భారీ వర్షాలు ధరణి ఆర్ఓఆర్ చట్టంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ సంబంధించి దాదాపు 20 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపించి సకాలంలో పూర్తి చేయాలని, అవసరమైతే జిల్లాలో అదనపు సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించాలని మంత్రి సూచించారు. అదే సమయంలో భూముల, నీటి వనరుల, బఫర్ జోన్, నాలా చెరువులు, హెరిటేజ్ బిల్డింగ్, డిఫెన్స్ ల్యాండ్ పరిధిలోనివి కావని ధృవీకరించాలని అన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ 3 నెలల్లో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. రాబోయే 5 రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, నీటి వనరుల నిర్వహణ సమర్థవంతంగా ఉండాలని అన్నారు. ధరణి పోర్టల్లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల స్క్రూటీని పూర్తి చేసి పరిష్కరించాలని, తిరస్కరించే దరఖాస్తులకు సదరు కారణాలు తెలియజేయాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీ డిస్ట్రిక్ట్ లో ఉన్న రైన్ పరిస్థితిని బట్టి ఒక వర్క్షాప్ని ఏదైతే మన రెవెన్యూ యాక్ట్ మీద ఆల్రెడీ ఒక రెవెన్యూ యాక్ట్ మనం వెబ్లో పెట్టామో ఆ యాక్ట్ మీద మీ ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన ఇంటెలెక్చువల్స్ ఇతరత్ర ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళని పిలుచుకొని వాళ్ళకి ఒకటి మీరు ఈరోజే రిలీజ్ చేయండి. 23rd 24th అనే డేట్లు, ఈ 2 డేట్లలో ఆ మినిట్స్ రికార్డ్ చేసి ఏదైతే వాళ్ళ సూచనలు, అడ్వైజర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు నవీన్ మెట్ల గారు ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూకి వాటిని కమ్యూనికేట్ చేయండి. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ధరణికి సంబంధించింది కూడా మనం ఆల్ కలెక్టర్స్ సీఎం గారు రివ్యూలో కూర్చున్నప్పుడు కూడా ఇంకా అవి మనం హైయెస్ట్ రంగారెడ్డి కలెక్టర్ గారు అడిగారు నాకు 4 weeks కావాలని. ఐ థింక్ ఆ 4 weeks కూడా అయిపోయింది అనుకుంటాను. వాటిని మనం ఇంతవరకు స్ట్రీమ్ లైన్ ఇంకా పూర్తి అయినట్లేదు. దాన్ని షార్ట్అవుట్ చేయగలిగేది షార్ట్అవుట్ చేయండి, షార్ట్అవుట్ చేయలేదు ఏదైనా ఉంటే ప్రాపర్ రీజన్ మెన్షన్ చేసి రిజెక్ట్ చేసేవి కూడా రిజెక్ట్ చేయండి. సో మీరు ఇది కట్ ఆఫ్ డేట్ కూడా మీరు నాకు ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కరు మాట్లాడటం టైం చాలా తీసుకుంటుంది కాబట్టి ఆల్ కలెక్టర్స్కి మరొకసారి రిక్వెస్ట్ నాది, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు దాన్ని కంప్లీట్ చేయాలా. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఎల్ఆర్ఎస్ సబ్జెక్ట్ కూడా ఉంది. ఈ ఎల్ఆర్ఎస్ సబ్జెక్ట్కి సంబంధించింది దానం కిషోర్ గారు మీ అందరితో మాట్లాడారు, మేడం గారు కూడా మాట్లాడారు అనుకుంటాను, సిఎస్ గారు. దీన్ని కూడా మనం చాలా రషప్ చేసి ఏదైతే షార్ట్ ఫాల్ అప్లికేషన్స్ అన్నీ కూడా వాళ్ళు మళ్ళీ అప్లోడ్ చేయడానికి మళ్ళీ మన వాళ్ళు నోటిఫికేషన్ ఏదో ఇచ్చినట్టు మీకు షెడ్యూల్ ఏదో ఇచ్చినట్లున్నారు, వాటిని కూడా మనం షార్ట్అవుట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. దానికి కావాల్సిన టీములు కూడా కావాలంటే ఐడెంటిఫై చేసుకొని రిక్వెస్ట్ చేసుకుందాం అనుకున్నాం. దీనికి కావాల్సిన దానికి మనం నవీన్ మెట్ల గారు మన సెక్టార్ నుంచి రెవెన్యూ నుంచి ఆల్ డిస్ట్రిక్ట్స్కి ఒక టీంని మనం అలాట్ చేద్దాం అనుకున్నాం. అది దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 4 years బ్యాక్ వాళ్ళు అప్లై చేసుకొని ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. దాని మీద కూడా మన డిస్కషన్లో సీఎం గారి దగ్గర వచ్చింది. అది కూడా మనం షార్ట్అవుట్ చేయాలి. ఆల్ కలెక్టర్స్ ఇప్పుడు 4 points. 1 is the rain, కమింగ్ 5 daysలో అలర్ట్నెస్ గురించి. సెకండ్ ఈజ్ ఈ రెవెన్యూ యాక్ట్ గురించి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎల్ఆర్ఎస్ గురించి. ఫోర్త్ పాయింట్ పెండింగ్ ధరణి అప్లికేషన్ గురించి. వీటి మీద ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఎమ్మటే యాక్షన్ తీసుకొని టైం టు టైం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇతరత్ర ఉన్నా కూడా సిఎస్ మేడం మీకు ఆల్వేస్ అవైలబుల్ ఉంటారు కాబట్టి వాటిని త్రూ చేయాలన్నది ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా ఆల్ కలెక్టర్స్ రిక్వెస్ట్ చేస్తారు. సిఎస్ గారు మీరు చెప్పండి.